హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ అయితే చెప్తున్నానండి. పర్ఫెక్ట్గా థ్రెడ్ పైపింగ్ మనం ఇలా స్టార్ నెక్ ఉన్నప్పుడు అంటే 3 మూలల బ్లౌజ్ అని కూడా అంటారు కదా, ఈ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఎంత పర్ఫెక్ట్గా థ్రెడ్ పైపింగ్ ఇన్విజిబుల్గా వేసుకున్నా కూడా బుటిక్ స్టైల్లో ఫినిషింగ్ అయితే రావట్లేదండి అనే వాళ్ళైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి. స్టెప్ బై స్టెప్ నేను బుటిక్ స్టైల్లో పైపింగ్ ఎలా వేసుకోవాలి అని చెప్తున్నాను. ఆ తర్వాత పైపింగ్ వేసిన తర్వాత పైపింగ్ కరెక్ట్గానే ఉంటుంది, క్లాత్ వచ్చేసి కొంచెం మనకి పైపింగ్ పైకి వచ్చేసి ఉంటుంది. అలా రాకున్నట్లుగా బుటిక్లో ఏ సీక్రెట్ టిప్స్ అయితే వాడుతారు అని మీకు ఇక్కడ చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు వీడియోని చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ స్టార్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నప్పుడు మనం ఒక 100 రూపీస్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటే ఈజీగా అయితే ఇస్తారండి. నేను ఈ యొక్క బ్లౌజ్ ఛార్జ్ వచ్చేసి 450 అయితే తీసుకుంటున్నాను. మేము ఉండే ఏరియాలో అయితే ఎక్కువగానే తీసుకుంటారు. బయట షాప్లో అయితే ఇదే బ్లౌజ్కి 750 900 వరకు కూడా తీసుకుంటారండి. అందుకోసమే నేను ఇంట్లో ఈ విధంగా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వేసి కావాలి అన్నప్పుడు ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. వాళ్ళు 450 వచ్చేసి నాకు చాలా ఈజీగానే ఇచ్చేస్తారు. బ్లౌజ్ ఫినిషింగ్ చూసి వాళ్ళు ఇంకా ఒక 50 రూపీస్ 100 రూపీస్ పెంచండి అని చెప్తుంటారండి. వేరే కస్టమర్స్కి వచ్చేసి మీరు ఇంత తక్కువ తీసుకుంటున్నారు కదా, ఇంకా కొంచెం పెంచొచ్చు కదా అంటారు. బట్ నాకైతే ఇది కంఫర్టబుల్గానే ఉంటుందన్నమాట. 450 ఛార్జ్ వచ్చేసి నేను తీసుకునేది నాకు కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను అంతే తీసుకుంటాను. బయట షాప్లో వచ్చేసి ఇక్కడ మనకి 700 750 900 వరకు కూడా తీసుకుంటారంట. సో అలా మీరుండే ఏరియాని బట్టి మీరు నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో ఇలాంటి ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు ఒక 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఎక్కువ పెట్టి మీరు తీసుకుంటే మీకు ఈజీగా ఇస్తారు. సో ఇలాంటి పైపింగ్ కావాలి అన్నప్పుడు మాత్రమే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదు బిజినెస్లో చాలా వీక్గా ఉందండి, అంతంత మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవడానికి వస్తున్నారు కస్టమర్స్ అన్నట్లయితే వాళ్లకు మీరు ఎక్కువ డబ్బులు తీసుకోకుండానే మీరే కొంచెం కష్టపడి ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళకు మీ స్టిచ్చింగ్ నచ్చి డైలీ కస్టమర్ అయితే అవుతారు. అప్పుడు మీరు కావాలంటే రేట్ని పెంచవచ్చు. ఆ విధంగా మనం బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్యాన్వాస్ని తీసుకోవాలండి. పైన నెక్ విడ్త్ 2.5 పెట్టాను, కింద నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాము. నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే ఉంది. ఓకేనా, ముందుగా మనం క్యాన్వాస్ని కటింగ్ చేసిన తర్వాత వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ చాలా చక్కగా అయితే వస్తుందండి. ఇప్పుడు 1 ఇంచ్ ఈ విధంగా పైకి పెట్టిన తర్వాత నీట్గా ఇక్కడ నేను ఒక స్టార్ షేప్ లాగా తీస్తున్నాను. మరి డీప్గా అయితే తీయట్లేదండి, మీరు డీప్ కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, నేను జస్ట్ ఇదే విధంగానే మార్క్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో వాళ్ళకు థ్రెడ్స్ ఏమి కట్టుకోరండి, అందుకోసమే నేను ఎక్కువ డీప్ అయితే ఏం పెట్టలేదు, మీడియం డీప్ పెట్టినే కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం 3 మూలల బ్లౌజ్ కటింగ్ని మార్క్ చేసి ఇలా కట్ చేసుకున్నాం కదా, క్యాన్వాస్ చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ నెక్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. పై వైపు క్యాన్వాస్ని అసలుకి కట్ చేయకూడదు, ఒక 1/2 ఇంచ్ వరకు అలాగే పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం క్యాన్వాస్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకుంటూ మధ్యలోకి ఒక చిన్న కట్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి మనం కటింగ్ చేసుకున్న క్యాన్వాస్ మిడిల్లోకి ఇలా పెట్టుకుంటూ గుండ్ పిన్ని ఫిక్స్ చేయాలి. ఇక్కడ మీకు గమ్ క్యాన్వాస్ కనుక అయితే నీట్గా ఐరన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నాకు గమ్ క్యాన్వాస్ అయితే కాదండి, అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ నెక్ మనం ఏదైతే ఇప్పుడు మార్క్ చేసుకున్నామో సేమ్ దాని మీదనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. క్యాన్వాస్ వేయకుండా కూడా మనం ఇన్విజిబుల్గా పైపింగ్ వేసుకోవచ్చు అండి. ఇదే స్టార్ నెక్కే కావాలంటే ఆల్రెడీ వీడియో ఉంది, ప్లేలిస్ట్లో మీరు పైపింగ్ వీడియోస్ చూస్తే దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం ఈమె బ్లౌజ్ నాకు కొలత బ్లౌజ్లా ఇచ్చినప్పుడు కూడా వేరే బ్లౌజెస్ అయితే ఇస్తూ ఉంటుంది. సో చాలా ఫినిషింగ్తో అయితే ఉంటుందన్నమాట. తను వచ్చేసి చాలా హెవీగా అమౌంట్ ఇచ్చి బుటిక్లో అయితే స్టిచ్చింగ్ చేయించేదంట. సో ఇక్కడ వచ్చేసి అంతే తక్కువ అమౌంట్తో నేను అదే బుటిక్ స్టైల్లో అయితే స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నాను కాబట్టి ఇక రెగ్యులర్ కస్టమర్ అయితే అయ్యిందనమాట ఈమె. అందుకే నేను కూడా అదే బుటిక్ స్టైల్లోనే తనకు స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. సో అప్పుడు మన దగ్గరికే వస్తారు కదా, అక్కడ హెవీగా అమౌంట్ ఇచ్చే బదులు ఇక్కడ కొంచెం అమౌంట్తోనే వాళ్ళకు స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా క్యాన్వాస్ పెట్టినే నేను స్టిచ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు పైపింగ్ వేసుకోవడానికి నేను ఇక్కడ ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్ అండి. పైపింగ్ క్లాత్ అంటే మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఏ మెటీరియల్ అంటే దీన్ని సిల్క్ కాటన్ మెటీరియల్ అని అంటారు. సిల్క్ కాటన్లో పైపింగ్ క్లాత్ గోల్డెన్ కలర్లో మనకి దొరుకుతుంది. లేదు పైపింగ్ క్లాత్ అన్నా కూడా చాలా ఈజీగానే దొరుకుతుంది. కొంచెం పెద్ద అంగట్లో అయితే దొరుకుతుంది. మేము ఉండేది బెంగళూరులో కాబట్టి మాకు ఈజీగానే దొరుకుతుంది. దీన్ని మనం
క్రాస్ కటింగ్లో కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం ఏదైనా నెక్కి థ్రెడ్ పైపింగ్ వేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా క్రాస్ కటింగ్లో కట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు ఫినిషింగ్ చక్కగా వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా క్రాస్ కని పెట్టి మనం ఇక్కడ జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఖర్చుని ఇలా కట్ చేసి అటు ఇటు ఖర్చుని మనం ఈ విధంగా చేసుకోవాలి. సో థ్రెడ్ అక్కడ వచ్చినప్పుడు మనకి ఒకే దగ్గర ఉబ్బెత్తుగా కాకున్నట్లుగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ వచ్చేసి మరీ మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకుంటే మీకు పైపింగ్ కొంచెం లావుగా వస్తుందండి. బ్లౌజ్ పైపింగ్ కోసం అని చెప్తే కనుక వాళ్ళు పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఉండేదైతే ఇస్తారు. ఇక్కడ నేను చాలా చిన్న సైజ్ పైపింగ్ క్లాత్ అయితే పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందన్నమాట పైపింగ్, అందుకోసం చాలా చిన్న థ్రెడ్ తీసుకున్నాను. దీనికన్నా కొంచెం లావుగా ఉండే థ్రెడ్ అయితే ఉంటుంది, దాన్ని తీసుకుంటే మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్తో అయితే ఉండదు. చాలా చిన్న థ్రెడ్ అయితే ఉంటుందండి. ఈ థ్రెడ్ తీసుకుంటేనే మనకి చాలా ఈజీగా పైపింగ్ వస్తుంది. ఇప్పుడు పైపింగ్ క్లాత్ మిడిల్లోకి పెట్టుకుంటూ నీట్గా నేను పైపింగ్ క్లాత్ ఎడ్జ్కి వచ్చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ డబల్ ఫుట్తోనే స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. నాకు ఇదే కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది. మీకు డబల్ ఫుట్తో రాదు అనుకుంటే కనుక సింగిల్ ఫుట్తో వచ్చేసి మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డబల్ ఫుట్తో వచ్చేసి నేను ఆ పైపింగ్ ఏదైతే థ్రెడ్ ఉంటుందో అది వచ్చేసి ఆ ఫుట్ మధ్యలో పెట్టేసుకుంటాను అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా మధ్యలో అయితే థ్రెడ్ వెళ్తూ ఉంటుంది, మనకి ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడుతూ ఉంటుంది. ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 2 సార్లు ప్రయత్నిస్తే మనం డబల్ ఫుట్తో కూడా ఈజీగా పైపింగ్ అయితే వచ్చేస్తుందండి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకున్నాము. మొత్తం కూడా మనకి ఎడ్జ్కి వచ్చింది. ఒకవేళ మీకు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా ఏమైనా వచ్చింది అంటే మనం బ్లౌజ్ పైన మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాం కదా, అప్పుడైతే మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ క్లాత్ని పెట్టుకుంటూ మొత్తం క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైపింగ్ క్లాత్ అయితే రెడీ అయింది కదా, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. క్యాన్వాస్ వచ్చేసి మనకి కింద వైపు ఉండాలి. అలా పెట్టుకుంటూ ఆల్రెడీ ఇక్కడ మనం క్యాన్వాస్ ఎడ్జ్కి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా వేసుకున్నాము. ఆ స్టిచ్చింగ్ పైన వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇటువైపు నుంచి మనకి అదే స్టార్ షేప్ అయితే రావాలి కాబట్టి ఈ విధంగా చిన్నగా లైన్ని డ్రా చేస్తున్నాను. లేదు అంటే ఆల్రెడీ మనం క్యాన్వాస్ పైన వచ్చేసి ఎడ్జ్కి స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి అదే స్టిచ్ పైన ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా పైపింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకుంటూ ఆ థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్చింగ్ పడేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ మార్కింగ్ కూడా వేసుకున్నాం కదా, అక్కడ దాకానే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ ఉందండి, అక్కడ దాకా స్టిచ్చింగ్ చేసి నీడల్ని కిందకి దింపాలి. ఆ తర్వాత ఫుట్ని పైకి తీసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఎలాంటి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా టర్న్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి ఈ విధంగా జస్ట్ కొంచెం దగ్గరలో రాగానే చేత్తోనే మనం ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఓకేనా, మళ్ళీ ఇటువైపు మార్కింగ్ ఉంది కదా, అక్కడ దాకా స్టిచ్చింగ్ చేయాలి. మరి చూడండి, ఫుట్ని ఈ విధంగా కిందకి దింపి నీడల్ని ఫుట్ని పైకి తీసి ఇలా టర్న్ చేసి మళ్ళీ స్టిచ్ చేయాలి. మనం క్రాస్ కటింగ్లో పైపింగ్ క్లాత్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడ కూడా రింకల్స్ లాగా రాకూడదు అనమాట. ఈ లైనింగ్ క్లాత్లో కొంచెం రింకల్స్ లాగా రాకూడదు, ఇలా పర్ఫెక్ట్గా రావాలి. రింకల్స్ లాగా వస్తే మనకి ఫినిషింగ్ చక్కగా ఉండదు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాము. ఇక్కడ పైపింగ్ వేసుకున్నాం కదా, దాని వైపు వచ్చేసి కింద వైపు పెట్టుకున్నాము. ఓకేనా, ఇలా క్యాన్వాస్ ఉండేది మన వైపు పెట్టుకోవాలి, పైపింగ్ వేసినది వచ్చేసి కింద వైపు పెట్టుకోవాలి. కింద మనం ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్కి పెట్టుకోవాలి. ఓకేనా, అలా పెట్టుకుంటూ ఇక్కడ గుండ్పెన్ని ఫిక్స్ చేశాను. ఇలా గుండ్పెన్ని ఫిక్స్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ అయితే వేసాం కదండి థ్రెడ్ పైపింగ్ పైన, ఆ స్టిచ్చింగ్ అయితే మనకి ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదు రైట్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేయాలి అంటే ఇక్కడ మనకైతే కొంచెం కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో, దానిపైన అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదంటే రివర్స్లో పెట్టి ఇక్కడ ఆల్రెడీ మనం పైపింగ్ క్లాత్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్చింగ్ చేసాం కాబట్టి ఇలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి, ఈ ఖర్చు మొత్తం మనకి స్టిచ్చింగ్ పైకి వచ్చేటట్టుగా చేసుకోకూడదు. ఆ ఖర్చు మొత్తం మనకి అవతల వైపుకే ఉండాలి. దాన్ని మాత్రమే చూసుకుంటూ మనం నీట్గా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఖర్చు మనకి ఇటువైపుకు రాకున్నట్టు చూసుకోవాలండి. అదొక్కటే ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చేసి.
నేను తీసుకున్న క్లాత్ తీసుకునే పైపింగ్ చేయాలని ఏం లేదండి. ఈ క్లాతే కాకున్నట్టు ఏ క్లాత్తో అయినా కూడా సేమ్ ఇలానే మనం పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సారీలో వచ్చిన క్లాత్ని తీసుకుని ఇదే విధంగా మనం థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, మొత్తం కూడా ఇలా అయితే స్టిచ్ చేసాము. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ అయిపోయింది కదా అని మనం ఏం చేసుకోవాలి, ఇలాగే మనం కటింగ్ చేసుకోకూడదు. ఇక్కడ మనకి మొత్తం పైపింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా, ఎక్కడైనా రాంగ్గా వచ్చిందా అని ఒకసారి ఇలా చూసుకోవాలండి. ఇక్కడ మొత్తం కూడా పైపింగ్ చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఆ థ్రెడ్ ఎంతైతే తీసుకున్నామో అంతే లావుగా మనకి పైపింగ్ అనేది వచ్చింది. ఓకేనా, ఇలా మొత్తం కూడా మనకి ఈ స్టార్ షేప్ దగ్గర మొత్తం కూడా చూసుకోవాలి. మూలలంతా కరెక్ట్గా తిరిగిందా అని చూసుకోవాలి. లేదంటే మరొక స్టిచ్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ పావించి కన్నా కొంచెం తక్కువ ఖర్చు పెట్టుకుంటూనే కటింగ్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి షేప్ పర్ఫెక్ట్గా రాదు, అందుకోసం చెప్తున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ మూలలు తిరిగే దగ్గర మొత్తం కూడా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ వరకు కటింగ్ పోకున్నట్టు చూసుకోండి. ఓకేనా, ఇలా మొత్తం కూడా కట్స్ పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి నేను అప్పుడే అయితే స్టిచ్చింగ్ చేయాల్సి ఉండిందండి. ఈ లైనింగ్ని మాత్రమే పెట్టుకుంటూ ఇటువైపు ఎడ్జ్కి క్యాన్వాస్ని అయితే మనం జాయింటింగ్ చేసుకోలేదు. ఇది ముందుగానే జాయింటింగ్ చేసుకోవాలి. నేను వచ్చేసి అప్పుడు మర్చిపోయాను. సో అందుకోసం ఇప్పుడు అయితే జాయింటింగ్ చేస్తున్నాను. ఈ క్యాన్వాస్ పెడితే ఏంటంటే మనకి ఆ నెక్ వచ్చేసి స్టిఫ్గా ఉంటుంది, చూడడానికి కూడా నెక్ బాగా కనిపిస్తుంది అనమాట వేర్ చేసుకున్న తర్వాత. అందుకోసమే క్యాన్వాస్ని పెట్టి ఆ పెద్ద పెద్ద బుట్టిక్లో అయితే స్టిచ్చింగ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఖర్చు మొత్తం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకు రావాలి. ఓకేనా, ఖర్చు మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టుకుంటూ ఇక్కడ పైపింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకు ఉండాలి. ఈ ఖర్చు మొత్తం మనకి ఇట్లా రాకున్నట్లుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి. పైపింగ్ క్లాత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదు అంటే కనుక ఈ ఖర్చు మొత్తం లైనింగ్ వైపుకే పెట్టుకుంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ కనిపించినా కూడా పర్వాలేదు, అది మనకి రాంగ్ సైడ్న ఉంటుంది కాబట్టి అలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ చక్కగా ఉండాలండి. థ్రెడ్ ఎక్కడ స్టిచ్చింగ్ పడిందో కనిపించకూడదు అంటే పైపింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మధ్యలో స్టిచ్ కనిపించకున్నట్టుగా మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు మెయిన్ ఇంపార్టెంట్, మనం లైనింగ్ క్లాత్ వైపుకే పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు స్టార్ నెక్ బ్లౌజ్ అయితే రెడీ అయింది. సో ఇలా ఉండి మనం ఇలాగే ఇక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా జాయింటింగ్ చేసి మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసామనుకోండి ఈ పైపింగ్ మనకి అస్సలకి బాగా రాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత పర్ఫెక్ట్గా పైపింగ్ వేసుకున్నా కూడా చూసారా పర్ఫెక్ట్గా అయితే మనకి ఇక్కడ పైపింగ్ అయితే రెడీగా ఉంది. బట్ ఇది మనం వేర్ చేసుకున్నప్పుడు ఇలాగే ఫినిషింగ్తో రావాలి అంటే బుట్టిక్లో వాడే సీక్రెట్ టిప్స్ అయితే ఇప్పుడు పాటించాలి. ఆ సీక్రెట్ టిప్ ఏంటంటే మనకి ఈ నెక్ అయితే రెడీ అయిన వెంటనే మనం ఫ్రంట్ పార్ట్ అలా మొత్తం కూడా జాయింటింగ్ చేసుకోకుండానే ఈ నెక్కి మనం నీట్గా స్టీమ్ ఐరన్ చేసుకోవాలి. ఓకేనా, స్టీమ్ ఐరన్ లేదు నార్మల్ ఐరన్నే ఉంది అన్నట్లయితే మనం ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకుంటూ ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ని అయితే వాటర్లోకి ఇలా తడుపుకుంటున్నాను. మొత్తం వాటర్ మొత్తం పిండేయాలండి, ఎక్కువ వాటర్ కూడా పెట్టుకోకూడదు. ఇలా మొత్తం వాటర్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూరా కూడా మనం అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెం. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా వాటర్ని అప్లై చేసిన తర్వాత చూడండి ఈ నెక్ దగ్గర క్లాత్ని ఇలా మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటూనే ఐరన్ చేసుకోవాలి. స్టీమ్ ఐరన్ ఉంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర స్టీమ్ ఐరన్ లేదు కాబట్టి కొంచెం క్లాత్తో మనం వాటర్ని తడుపుకున్నాము. ఇక్కడ మనం డైరెక్ట్గా అలాగే ఐరన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే నాకు మిర్రర్స్ లాగా అయితే బ్లౌజ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం పైన ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఐరన్ చేస్తున్నాను. మనకి అక్కడ ఎలాంటి ముడతలు రాకున్నట్టుగా నీట్గా చూసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. ఈ క్లాత్ మొత్తం మనం ఇటువైపుకు జరుపుకుంటూ ఐరన్ చేస్తేనే ఆ పైపింగ్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పైపింగ్ వైపుకు రాకున్నట్లుగా నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఐరన్ చేస్తున్నాను కదా, నేను వచ్చేసి స్విచ్ని ఆఫ్ చేసేసానండి. ఆ తర్వాత ఇక్కడ ఐరన్ చేస్తున్నాను, లేదంటే క్లాత్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మాత్రమే మనం ఐరన్ బాక్స్ని హీట్లో పెట్టుకుని అయితే ఐరన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మీకు ఇక్కడ నీట్గా కనిపించట్లేదేమో, ఇటువైపు చూడండి రాంగ్ సైడ్ని చూపిస్తున్నాను మీకు. పర్ఫెక్ట్గా ఆ గోల్డెన్ కలర్ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే వేసుకున్నామో అది ఇంత బాగా కనిపిస్తుంది కదా. మనకి రైట్ సైడ్న కూడా అలాగే కనిపిస్తుందండి. రైట్ సైడ్న మనకు మల్టీ కలర్లో అయితే ఉంది కాబట్టి మీకు పైపింగ్ కనిపించట్లేదేమో. చూడండి మనకి మొత్తం పైపింగ్ కూడా చాలా అంటే చాలా ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఓకేనా, ఈ మెథడ్తో మనం పైపింగ్ని వేసుకోవాలి.
ఈ విధంగా మనం ఐరన్ చేసిన తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయింటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఐరన్ చేసుకోకున్నట్టు అలాగే డైరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తే ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పైపింగ్ వైపుకు ఇలా పడిపోతుంది అనమాట. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ పైపింగ్ మనకు కనిపించదు, ఎందుకంటే చిన్నగా పైపింగ్ చేసి ఉంటాం కాబట్టి ఆ పైపింగ్ మనకు కనిపించదు. అందుకోసం ఏం చేయాలి, ఈ క్లాత్ని మొత్తం ఇలా చూసుకుంటూ ఐరన్ చేసేసుకోవాలి. ఈ ఐరన్ చేసిన తర్వాత మీరు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఆ పైపింగ్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఆ పైపింగ్ వేసినాము అని కూడా మనకి మెడ దగ్గర పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఓకేనా? ఈ వీడియోలో చెప్పినట్లుగానే మీరు కూడా పైపింగ్ వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీ బిజినెస్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ కస్టమర్స్ కూడా వస్తారు. ఫినిషింగ్తో పైపింగ్ కూడా నేర్చుకుంటారు. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.